Wonderful evening, all my dear lovely friends, and hearty welcome to today's session. And ముందుగా గుడ్ ఈరోజు ఈవినింగ్ ఈ మేడం. లైవ్ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు గుడ్ లైవ్ ఈవినింగ్ సెషన్ మేడం. అటెండ్ అవుతున్న వాళ్ళు వండర్ఫుల్ ఈవినింగ్. అలాగే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. అండ్ ఈరోజు మీకు ఆల్రెడీ మన స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో అనౌన్స్ చేశా, బ్యూటిఫుల్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే అది స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ వన్ థింగ్, దట్ మనం ఎవ్రీ సాటర్డే ఏదైతే ఈ ఫ్రీ వెబినార్ ఆర్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నామో, చాలా మంది ఆ ఈ సెషన్ అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది, అయితే ఎలా అటెండ్ అవ్వాలి అర్థం కావడం లేదు అని మెసేజ్ చేస్తున్నారు. సో ఎవరెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, అందులో నేను లింక్ సెండ్ చేశా, నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్, న్యూ మైండ్ సెట్ అండ్ న్యూ లైఫ్ అని. ఆ, మీరు పోస్ట్ చూడొచ్చు. దానిలో ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ మీకు డిస్ప్లే అవుతుంది, జాయిన్ గ్రూప్ అని వస్తుంది. సో అది మీరు క్లిక్ చేస్తే నా కమ్యూనిటీలోకి వచ్చేయచ్చు. సో నేను ఎవ్రీ సాటర్డే జూమ్ లింక్ ఆ కమ్యూనిటీలో షేర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు యూ ఆల్. ఎవరైతే నా సాటర్డే ఫ్రీ వెబినార్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, యూ కెన్ జాయిన్ లైక్ దట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. And another most important information is these live sessions are only for women. Okay. సో ఏ విమెన్ అయితే నేను నా జీవితాన్ని ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారో, వాళ్ళ కోసం స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే. ఓకే, నా as we are going to deal with a wonderful topic, I would like to know, నా సెషన్స్ నేను చేసి ఇప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ వెబినార్స్ కండక్ట్ చేస్తూ వచ్చా, అండ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడాను డీల్ చేస్తూ వచ్చా. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఎవరెవరైతే సెషన్ లో ఉన్నారో, మే ఐ నో దట్ ఎన్ని రోజులు ఆర్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ నుండి మీరు నాతో జర్నీ చేస్తారు? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఫస్ట్ ప్లీజ్. ఎస్, ఎన్ని డేస్ ఆర్ మంత్స్? పద్మశ్రీ అమ్మ 3 months. ఓకే. లక్ష్మి అమ్మ 1 year. అల్వేలమ్మ 8 months. ఎస్. ఆశ్లేష 8 months. చైతన్య 16 months. 16th month రన్నింగ్. ఓకే. నెక్స్ట్ కృష్ణవేణి అమ్మ 5 months. ఓకే. వసంత డిసెంబర్ 23 or 25th కంప్లీట్ 1 year మ్యామ్. ఓకే, కంగ్రాచులేషన్. అండ్ స్వాతి గారు 1 year అబౌవ్. గుడ్. కరుణ గారు 2 months. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. వండర్ఫుల్. ఎస్. రాజ్యలక్ష్మి గారు 1 year అబౌవ్. ఓకే, వండర్ఫుల్. అండ్ రూపమ్మ 4 months. ఎస్, గుడ్. సో డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ areas. And now I would like to know, where are you from actually? Please type it in the chat box. From which city you are? Yes, Ailaja garu 5 or 6 months. Yes. Please type your city. Yeah, Chaitanya garu Hyderabad. Good. Rupamma Bhemavaram. Yes. Swapna Raigada, Odisha. Yes. Shailaja garu Raigada, Odisha. Okay. Lakshmi Amma Bapatla. Wonderful. Karuna garu Dubai, UAE. Yes. And ఆశ్లేష ఆదిలాబాద్. పద్మశ్రీ గారు హైదరాబాద్. ఎస్, ఎస్, వండర్ఫుల్, గుడ్. ఐ లవ్ యూ మ్యామ్. యా, కొత్తగూడెం పాల్వంచ వసంత. ఐ లవ్ యూ టు డియర్. అండ్ స్వాతి సంతోష్ గారు ఫ్రమ్ రాయగడ ఒడిస్సా. ఎస్. అల్వేలమ్మ హైదరాబాద్. వండర్ఫుల్. ఎస్, వాట్ అబౌట్ అదర్స్?
కృష్ణవేణి అమ్మ ఖుర్దా ఒడిశా. ఎస్. అమ్మని గారు చీపురుపల్లి. ఎస్. వెరీ గుడ్. ఓకే. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది స్నేహలో ఎవరెవరైతే ఈ సెషన్స్ అటెండ్ అవుతున్నారో దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఈవెన్ మన కరుణ గారు ఫ్రమ్ దుబాయ్, రాజలక్ష్మి గారు చీపురుపల్లి. ఎస్. సో ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఈవెన్ కంట్రీస్. సో లాస్ట్ టైం మనకి అమెరికా నుండి కూడా అటెండ్ అవుతుండేవారు అంజలి గారు సెషన్స్. ఓకే. నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ స్నేహ స్టార్ట్ చేశానో ప్రతి విమెన్ కూడాను తన లిమిటేషన్స్ ని క్రాస్ చేసి తన బెటర్ లైఫ్ ఎప్పుడు కూడాను లీడ్ చేయాలి. అలాగే ఐ హ్యావ్ అ మిషన్ టు హెల్ప్ 1 lakh women to transform their lives and live their complete and successful life. Okay. సో ఇప్పుడు అంటే టుడే ఇస్ ద ఎండింగ్ ఆఫ్ దిస్ మంత్, నవంబర్ మంత్. అండ్ మీరు ఇక్కడ టైప్ చేసి ఉన్నారు ఇప్పుడు సమ్ మంత్స్ టుగెదర్ మన జర్నీ కొనసాగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో దట్ వాట్ ఈస్ ద చేంజ్ దట్ యూ ఫైండ్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ రీచింగ్ మీ. ఓకే. జస్ట్ షార్ట్ లో చెప్పండి, ఏంటి చేంజ్, డ్రాస్టిక్ చేంజ్ ఏంటి వచ్చింది మీ లైఫ్ లో నా దగ్గరికి రీచ్ అయిన తర్వాత, విత్ ఇన్ 1 or 2 sentences. ఓకే. సో ఎవరు చెప్తారు ముందు? హ్యాండ్ రైట్ చేయండి. మ్యామ్ అమ్మా. నేనైతే నాలో ఉన్న లోపం ఏంటో తెలుసుకొని నా స్కిల్స్ ని డెవలప్ చేసి నేను హ్యాపీగా నా ఉన్నత స్థితిలో నేను హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. ఎస్. వండర్ఫుల్. యా, మీరు బాపట్ల నుంచి కదా? ఎస్ మ్యామ్. బాపట్ల. యా. ఎన్ని మంత్స్ అన్నారు? ఫ్రమ్ లాస్ట్ 8 months. 1 year మ్యామ్. 1 year కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో ఈ 1 year లో డ్రాస్టిక్ చేంజ్ ఏంటి సింగిల్ గా చెప్పన్నారు ఇప్పుడు? అదే మ్యామ్, నేను నేను మామూలుగా నేను టీచర్ అయితే నేను టీచింగ్ ఎలా చేస్తున్నాను ఒక డౌట్ ఉండేది నాకు ఎప్పుడు. ఎక్కడో లోపం ఉండేది. అంటే నాది అందరిలాగా నార్మల్ ఎడ్యుకేషన్ కాదు మ్యామ్. ఎస్. నేను అదే ఇంట్లో ఉండి ప్రైవేట్ గా రాసి డైరెక్ట్ గా 7th క్లాస్ నుంచి డిగ్రీ రాశాను మ్యామ్ ఆంధ్ర యూనివర్సిటీకి. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఒక కాన్వెంట్ లో జాయిన్ అయ్యి అన్ని నేర్చుకుంటూ ఎప్పుడు అదే ఫీలింగ్ ఉండేది. అంటే నేను 7th నుంచి వచ్చాను కదా, కంటిన్యూషన్ చదివే వాళ్ళు ఇంకా బాగా చెప్తారేమో, వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తారేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది. బట్ మీ దగ్గర వచ్చిన తర్వాత నేను బాగా చెప్తున్నాను, బట్ అది నా ఫీలింగ్. లిమిటింగ్ బిలీఫ్ నేను అర్థం చేసుకున్నాను. బిగ్ చేంజ్ అది మాత్రం నాకు అసలు బాగా స్టెబిలిటీ వచ్చింది. నేను చేయగలను, ఏదైనా చేయగలను. వండర్ఫుల్. తర్వాత నేను అనుకున్నాను, నేను 30 years నుంచి ఇది చేస్తున్నాను కదా, బట్ నాలో ఇంకా కొంచెం అవేర్నెస్ లో ఒక పల్లెటూరులో కొంచెం ప్లేస్ తీసుకొని పేదవాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి, పెద్దవాళ్ళకి. దాంట్లో కూడా చేశాను. స్థలం అయితే తీసేసుకున్నాను, బట్ ఇంకా హౌస్ కట్టాలి. తప్పకుండానమ్మా. మీ ఐ మీన్ 53 years లో మీరు డిసైడ్ చేసుకున్నారు ఈ కొత్త డ్రీమ్ ని. సో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్. స్థలం కొనేసి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసేసారు. 75% అయిపోయింది. 75%. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. రిమైనింగ్ 25% కూడా ఖచ్చితంగా అతి తొందరలోనే మీరు సక్సెస్ సాధిస్తారు. కంపల్సరీ. ఎస్. వెరీ గుడ్ అమ్మా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ అమ్మా. ఎస్. నెక్స్ట్ నేను చెప్తాను. యా చెప్పండి అమ్మా.
గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఈవినింగ్. నేను చెప్పండి. 8 మంత్స్ అయింది మీ దగ్గరికి వచ్చి. ఎస్. అంతకుముందు లైఫ్ అంటే అంటే ఎలాగో అలాగా మార్నింగ్ అయ్యింది, ఈవినింగ్ అయింది అన్నట్టు ఉండేది. మీ దగ్గరకు వచ్చాక నేను నేర్చుకునేది ఏంటంటే లైఫ్ కి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ కోసం మనం ప్రయత్నించాలి. లేకుంటే రావడం పోవడం అనేది మిగతా జీవులలాగా ఉండకూడదు అనేది నేర్చుకున్నాను. నేను ఎస్. నా గోల్ పెట్టుకున్నాను నేను. ఎన్ని ఇయర్స్ అయినా, ఎంత కష్టమైనా, ఎంత కష్టమని నేను అనుకోవద్దు అసలు ఇంకా ఈ ఇక మీదట అని అనిపించింది. ఇష్టంగా అన్ని చేయాలి. ఈ టైం ని ఇంకా ఉన్న టైం ని, ఉన్న ఇయర్స్ ని చాలా మంచిగా నాకు ఉపయోగపడాలి, ఇంకొకరికి పక్క వాళ్ళకి ఉపయోగపడేలా జీవించాలనేది నేర్చుకున్నాను నేను. వండర్ఫుల్. ఎస్. సో ఈ ఆలోచన మీకు ఎన్నో ఇయర్ లో వచ్చినట్టు ఇప్పుడు క్లారిటీ? అంటే నా ఏజ్ మీ ఏజ్ అంటున్నారా? మీ ఏజ్ యా 53+ మేడం. ఎస్. 53+ లో జీవితాన్ని కొత్తగా ప్రారంభించడం, కొత్త ఆశలు, కొత్త గోల్స్, కొత్త స్టార్టింగ్. దిస్ ఈజ్ రియల్లీ ద న్యూ ఇన్నింగ్స్ కదా. సో వండర్ఫుల్ అమ్మా. మీరు ఏవేవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా సాధిస్తారు. యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్. సో ఇట్ ఈస్ ష్యూర్ యుల్ డెఫినెట్లీ అచీవ్ దట్. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. ఎస్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. యా. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. అంటే మీ క్లాస్ నేను 2 months అయినా స్టార్ట్ చేయలేదు. 2 months నుంచి మీకు ఇదయ్యాను. కానీ ఆ 2 months కన్నా చాలా చేంజెస్ వచ్చాయి మేడం. నిజంగా నేను ఉంటానని ఎంత హ్యాపీగా ఉంటానని నేను అనుకోలేదు. ఓకే. నిజంగా అంటే నా మీద నాకే కొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఇలా Yes. ఉంటాను, ఇలా చేంజ్ అవుతుంది అనేసి కూడా అనుకోలేదు. ఏంటి ఆ చేంజెస్ వచ్చాయి 2 months లో? 2 months మా కోచ్ కూడా పాపం బాగా ఇచ్చేసారు, నాకు సపోర్ట్ గా ఉన్నారు. తను కూడా సపోర్ట్ గా ఉండడం వల్ల నాకు కూడా కొంచెం ఇదయ్యింది. Yes. మా కోచ్ బాగా సపోర్ట్ చేశారు. మీరు ఏ ఫీల్డ్ లో ఇప్పుడు ఐ మీన్ మీ లైఫ్ ఇంత కొత్తగా చూస్తున్నారు? అంటే ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని, బోరిగా లైఫ్ అలాగే ఉండిపోయేది. ఇంకా నా లైఫ్ నాకు ఇలా చేంజ్ అవుతుందా అనేసి నేను అనుకోలేదు అస్సలు మేడం. డిమ్గా అలాగా ఆలోచిస్తూ అలాగా ఏడుస్తూ ఉండేదాన్ని, అదే ఆలోచనలో ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఇదవుతున్నాను అనేసి ఇప్పుడు బాగా అనిపించింది. నేను కూడా బిజినెస్ చేస్తున్నాను, నాకు అవకాశం వచ్చింది, నాకు కూడా Yes. ఛాన్స్ వచ్చింది, నేను కూడా ప్రూవ్ చేసుకోగలిగాను అనేసి ఇదయ్యాను. Yes. నిజంగా మేడం, మీ క్లాస్ వినాక, మీ మాటలు వినిన తర్వాత బాగా ధైర్యం వచ్చింది నాకైతే. Yes. థ్యాంక్స్ మేడం. ఇలాగే మీరు అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా అమ్మా. నా జీవితాశయమే అది. మీరు నిజంగా ఎక్కడైతే చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. మీ మాటలు విని చాలా మంది చాలా నేర్చుకున్నారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు కూడా. ఎస్ ఎస్ నేను ఇలా అవుతానని నాకు ఇదిగా అనిపిస్తుంది మేడం. నాకు కూడా చాలా విచిత్రంగా ఉంది. నైట్ ఆలోచిస్తున్నాను, నేనేనా ఇంతగా నేనేనా అలాగయ్యాను అనేసి. చాలా నిజంగా మేడం. అంటే ఎవరైతే చేయట్లే అనేసి అనుకుంటారు కానీ నాకు తెలుస్తుంది కదా మేడం ఎంతకైతే కష్టపడ్డానో. నిజంగా చాలా సపోర్ట్ ఇచ్చారు. అందరికి చాలా సపోర్ట్ గా ఉండండి మేడం మీరు. తప్పకుండా. కోచ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. లేకపోతే నాకు ఇలా ఉండదు మేడం. నన్ను బాగా ఫోర్స్ చేసి నన్ను ఈ క్లాస్ లాగా తీసుకొచ్చారు. అదే మాట. అంటే మనం మన లోపల చాలా ఉంటాయి, మనకి తెలీదు స్కిల్స్, మన పవర్ అవన్నీ. సో వాటిని అంటే అయిపోయేవాళ్ళం మేడం. అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుండేవారు కాదు, ఎలాగ ఏదో గొడవలు ఏదో ఒకటి అయ్యేది. కానీ ఇప్పుడు కూడా అలాగే ఉండేది, కానీ బయటకు వచ్చాను అలాగే. నిజంగా ఉంటాననేసి అనుకోలేదు మేడం. మైండ్ సెట్ షిఫ్ట్ మాట. చాలా ఇంప్రూవ్. అంటే నేను స్టార్టింగ్ లో అవుతుంది ఎలా మారుతుందా అనేసి అనుకున్నాను, కానీ అంత మన మైండ్ మేడం.
అంతా అంతే. మనలోనే ఉంది. మనం యెస్. ఎలాగ అనుకుంటే ఎలా చేంజ్ అవ్వాలనుకుంటే అలా అవుతాం. నెగెటివ్ హ్మ్. అనుకుంటే నెగెటివ్ గానే జరుగుతుంది. యెస్. అంతే అమ్మ. మనం ఏం చాలా ఆలోచిస్తే అదే జరుగుతది. అదే జరుగుతుంది. మన యెస్. మైండ్ ఒకటి అలాగా అనుకున్నామంటే అదే ఎళ్ళిపోతది. హ్మ్. పాజిటివ్ హ్మ్. అవుతది అంటే అది అవుతది మేడం నిజంగా. యెస్. ఖచ్చితంగా. అది మాత్రం నేను బాగా ఇదయ్యాను. అది యెస్. అవుతదంటే అవుతది అనేసి. ఇది హ్మ్. బాగా మేడం. మీరు హ్మ్. చెప్పారు కదా! ఏదైనా పాజిటివ్‌గా అవుతది అనాలి అన్నారు. యెస్. అదే ఏదైనా అవుతది. యెస్ చాలా అమ్మ. బాగుంది మేడం ఇప్పుడైతే. యెస్. చాలా. హ్మ్. So really feeling very happy that within 2 months you have got this type of ఆ! experience. Yes, yes. లేదు మేడం. నిజంగా హ్మ్. నాలో చాలా చేంజ్ వచ్చింది. చేంజ్ వచ్చింది మేడం. అసలు చాలా వండర్ఫుల్. దుఃఖంగా చాలాగా దిల్‌గా ఉండేదాన్ని. డమ్మీగా. ఇప్పుడు హ్మ్. చాలా అసలు చాలా ఇదొచ్చింది. అంటే యెస్. ఏమవుతది ఏమవ్వదులే నేను చూసుకుంటాను అనే ఇదొచ్చింది. హ్మ్. యెస్. సెల్ఫ్ ఆ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ హ్మ్. వచ్చింది మేడం. యెస్. తప్పకుండా అమ్మా. అంటే అప్పుడు మీరు ధైర్యం లేదు. ఇప్పుడు అంత ధైర్యం వచ్చింది. నాకు వెరీ మీరన్నట్టు ధైర్యం వచ్చింది. యెస్. యెస్. నిజం మేడం. మీ మాటలు విని చాలా మంది చాలా నేర్చుకున్నారు. చాలా ఇదయ్యారు. హ్మ్. ఇలా హ్మ్. మాట్లాడి ఇలా సపోర్టింగ్ లేక చాలా మంది చాలా బాధపడుతున్నారు. యెస్. అంతే అమ్మా. సో, ఇన్ టైమ్‌లో సరైన గైడెన్స్ అండ్ సపోర్ట్ దొరికితే ఎన్నో వండర్స్ చేస్తారు లైఫ్‌లో. హ్మ్. సో, అందుకే నేను స్టార్ట్ చేశా ఈ స్నేహ. ఓకే. ఎవరైతే థాంక్ యూ ఎక్కడ మేడం. స్టక్ కోసం అయిపోతున్నారో వచ్చారేమో అనిపిస్తది. ఆ! ఎంత ఎవరెవరు ఎక్కడ డమ్మీ స్టక్ అయిపోతున్నారో వాళ్ళని తీసుకొద్దాం అక్కడ నుండి బయటికి. వాళ్ళ హ్మ్. బెటర్ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేయాలి. ఎప్పుడు కూడా హ్యాపీగా అండ్ ఫుల్‌ఫిల్డ్‌గా వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలి అన్నదే నా తాలూకా ముఖ్యమైన విజన్ అండ్ మిషన్. ఓకే. యెస్. క్లాసెస్ విన్నామే ఎక్కువ కూడా కాదు. కానీ 2 మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యాను ఇక్కడ ఈ క్లాస్ ఇది. హ్మ్. కానీ మీ మాట ఇది అది చాలా ఇదొచ్చింది నాకు మాత్రంగా. చాలా హెల్ప్‌ఫుల్‌గా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా చేంజెస్ వచ్చాయి. నిజంగా అది ఏం చెప్పలేకపోతున్నాను. ఓకే. ఇంప్రూవ్ అవుతుంది మేడం. ఇంకా ఇంప్రూవ్ అవుతది. ఆ తప్పకుండా కాన్ఫిడెన్స్ అమ్మా. హ్మ్. హ్మ్. వన్స్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అప్ అయిందంటే ఆటోమేటిక్‌గా స్టెప్ బై స్టెప్ మీరింకా ముందుకెళ్తూనే ఉంటారు. ఓకే. సో, మనస్ఫూర్తిగా నేను మీ లైఫ్ ఇంకా అన్ని విధాల్లో కూడాను ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ బెటర్‌మెంట్, హ్యాపీనెస్ ఈ స్మైల్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. ఎప్పుడు కూడా అది అభివృద్ధి చెందుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. కోరుకుంటున్నా. యాహ్! ఆల్ ది బెస్ట్ ఫర్ థాట్. థ్యాంక్ యూ మేడం. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ అమ్మా. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! థ్యాంక్ యూ. మీ ఓకే. సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. తప్పకుండా. ఓకే యెస్. మేడం. ఓకే అమ్మా. థాంక్ యూ. థాంక్ ఓకే. యూ. యాహ్! సో, ఇక్కడ రాశారు ఆహ్, మంచిగా ఎలా ఆలోచించాలో తెలిసింది. యాహ్! రూప గారు. అండ్ చైతన్య గారు క్లారిటీ ఆఫ్ లైఫ్. యాహ్! రాజలక్ష్మి గారు. ఓకే. కరుణ గారు ఇన్‌స్పిరేషన్ యూ మ్యామ్. హెల్ప్ అదర్స్. యెస్. అండ్ యాహ్! కంగ్రాచ్యులేషన్స్ ఇక్కడ తెలియజేశారు అందరూ. మిగతా వాళ్ళకి ఎవరెవరైతే అచీవ్ చేసుకున్నారో అన్నిని. సో, దీస్ ఆర్ ద జస్ట్ ఐ మీన్ షేరింగ్స్ ఆఫ్ లక్ష్మి అమ్మ అండ్ ఆమని గారు. అండ్ మిగతా వాళ్ళు ఏవేవైతే మీ మీ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో అన్నీ ఇప్పుడు షేర్ చేయడం అంటే మనకి టైమ్ షార్టేజ్ కాబట్టి మనం ఎవ్రీ సెషన్‌లో మాట్లాడదాం. ఓకే. కొత్త కొత్తగా ఏంటేంటి మార్పులొచ్చాయి, ఏంటేంటి వాల్యూస్ యాడ్ చేసుకున్నారు అన్నది. సో, ఎవ్రీ వీక్ మనం ఛాన్స్ ఇద్దాం. 2 ఆర్ 3 పీపుల్‌కి షేర్ చేసుకోవడానికి. ఓకేనా? దట్ విల్ బి బెటర్. గుడ్ యాహ్! ఈవినింగ్ మ్యామ్. సింపుల్‌గా షేర్ చేస్తాను. ఒక ఆ! మొబైల్ ఫోన్ ఫార్మాట్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ ఎట్లా అవుతదో నా లైఫ్‌లో మాత్రం అది జరిగింది మ్యామ్. ఆ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. అన్ని విషయాల్లో, అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో నేను ఫోకస్ చేయగలుగుతున్నాను. హ్మ్. ఇప్పుడున్న నుంచి ఇంకా ఉన్నతంగా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నా మ్యామ్ చాలా విషయాల్లో.
అది మీ వల్లనే వచ్చింది మ్యామ్ ఆ ఇంట్రెస్ట్ అయితే. అసలు కొన్ని మంత్స్ నేను జూమ్ సెషన్సే అటెండ్ అవ్వలేదు. సో దానికి మొత్తానికి దూరం అయిపోయినా. బట్ మళ్ళీ ఇప్పుడు జూమ్ ఆన్లైన్ క్లాసెస్ వినగలుగుతున్నా. రెగ్యులర్ లైఫ్ స్టైల్కి మళ్ళీ అలవాటు పడ్డాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేనైతే బ్లెస్డ్ అనుకుంటున్నా. నాకు అదేదో అదృష్టం లాగా వచ్చింది. ఒక కమ్యూనిటీకి కనెక్ట్ అయితే దాని ద్వారా మాకు ద్వారా ఇలా కనెక్ట్ అయ్యాను మీకైతే. ఈ మీరు అంటారు కదా అదృష్టం ఉన్నోళ్ళు అంటే మీతో కనెక్ట్ అవ్వాలని ఉంటేనే అలా కనెక్ట్ అవుతాం. అది మాత్రం నాకైతే మిరాకిలే మ్యామ్ ఖచ్చితంగా. ఎస్ అదే మన అమ్మా అప్పుడప్పుడు నీ మీ వస్తుంటావు. వాయిస్ కట్ అవుతుంది. అది ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. ఇప్పుడు ఓకేనా మ్యామ్? యా నా ఫ్రెండ్ సైకాలజీ పరంగా చూసుకుంటే తను చెప్పారు నా గురించి. కొంచెం అప్పుడప్పుడు డిప్రెస్ అవుతుంటావు, మళ్ళీ వెనుకకు వస్తుంటావు, మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తావు. నీకు అలానే ఉంటుంది లైఫ్ లాంగ్ మ్యాక్సిమం అన్నారు. ఫస్ట్ ఇలానే ఒకసారి ఇలా అయినప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను మ్యామ్ నా ఫ్రెండ్ కూడా. మళ్ళీ ఎప్పుడు డిప్రెస్ అనేది ఇక జరగదు నా లైఫ్లో రాదిగా. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే వచ్చాయి. ఇండిపెండెంట్గా నేను చేసుకోగలను, ట్యూన్ కాగలను. అండ్ నేను వెళ్ళాలనుకున్నా మీరు వెళ్ళనివ్వరు మ్యామ్ వెనకకైతే. ముందుకే వెళ్తాను నేను ఇంకా. థ్యాంక్ యూ సో ఎస్ మచ్ మ్యామ్. యూఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ లైఫ్స్. ఎస్ ఎస్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎస్ వెరీ గుడ్ అమ్మా. ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హియర్ యూ. అండ్ మీ లైఫ్ అన్ని విధాలుగా కూడాను ప్రాస్పరస్ అండ్ అబండెంట్ గా ఉంటుంది ఎప్పటికీ. మీరు ఇప్పుడు ఏ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే బిల్డ్ చేసుకున్నారో, ఇంకెప్పుడు బ్యాక్ వెళ్ళను అని అనుకుంటున్నారో, అది ఎప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉంటారు లైఫ్ లో. అండ్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు డూ నంబర్ ఆఫ్ మ్యాజిక్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. యా యా యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యా ఈ రోజు విషయం ఏంటో చూసేద్దాం తొందరగా, మరి లేట్ చేయకండి. రెడీనా మరి అందరూ? ఏంటి అది అని తెలుసుకోవడానికి? ఎస్ ఎస్ బిఫోర్ దట్ గివ్ మీ సమ్ హార్ట్స్ సో దట్ ద ఎనర్జీ విల్ బి boosted. So just share your hearts. So here are number of hearts of red, pink, yellow. Wow. Wonderful. Yes. Thank you all of you for sharing this much of love. And definitely that love will come back to you. ఏ లవ్ నైతే షేర్ చేస్తూ ఉన్నారో అది అబండెంట్ అయి తిరిగి మీ దగ్గరికి మళ్ళీ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఫర్ షేరింగ్ దిస్. ఎస్ యా థ్యాంక్ యూ చైతన్య గారు. నౌ లెట్స్ మూవ్ టు డిస్కస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ టుడే సెషన్. So today we are going to deal with the concept new mindset, new life. Okay. అసలు మైండ్ సెట్ కి లైఫ్ కి ఏంటి లింక్ అని చూస్తే, మనకి నార్మల్ గా కూడా అంటారు కదా, మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టే పెరుగుతుంది అని, ఆ ఫలాలే ఇస్తుంది. సో ఇక్కడ మన జీవితం పూర్తిగా మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. మనం ఎటువంటి ఆలోచనలు నాటుతుంటామో అటువంటి వృక్షాలే ఎదుగుతూ ఉంటాయి, అటువంటి పువ్వులు, అటువంటి కాయలు, అటువంటి ఫలాలే ఇస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎటువంటి విత్తనాలను వేసుకుంటున్నాం. ఓకే. ఎంతవరకు తెలుసో తెలియకో మనం ఏవేవో విత్తనాలు వేస్తూ వచ్చాం. బట్ ఇప్పుడు మనకు తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది, రకరకాల కొత్త కొత్త విషయాలన్నీ కూడాను మన లైఫ్ లోకి యాడ్ అవుతున్నాయి. కాబట్టి మన మైండ్ సెట్ ని కొత్తగా తయారు చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాన్ని కూడాను కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడే మన ఆమెని షేర్ చేశారు కదా, అంటే ఎంతవరకు ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడు కూడా ఏడుస్తూ అలా ఉండే అమ్మాయి విత్ ఇన్ 2 months లో డ్రాస్టిక్ చేంజ్. ఓకే. కంప్లీట్ గా కాన్ఫిడెంట్. అది ఆమె మాటల్లో, ఆమె నవ్వులోనే మనకు అర్థమవుతుంది హౌ కాన్ఫిడెంట్ షీ ఈజ్ అట్ ప్రెజెంట్. సో ఇలా కేవలం మైండ్ సెట్ షిఫ్ట్ తోనే జీవితాలు మారుతున్నాయి. ఓకే.
ఎన్నో చేసాం. చాలా చాలా టెక్నిక్స్, టూల్స్ యూజ్ చేసాం. కానీ మా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు మేడం అని ఎంతమంది రీచ్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడాను ఈ మైండ్‌సెట్ రిలేటెడ్ అంశాలన్నీ ఎప్పుడైతే తెలియజేయడం జరిగిందో, ప్రాక్టీస్ చేపించడం జరిగిందో, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుందో, ఆటోమేటిక్‌గా అంతా ఒక మ్యాజిక్‌లా లైఫ్‌లో అవుతూ ఉంది. ఓకే. సో మీరు కూడా అటువంటి మ్యాజిక్‌ని మీ లైఫ్‌లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే, ఈ న్యూ మైండ్‌సెట్‌తో న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేయడానికి రెడీ అవ్వండి. ఓకేనా? సో చూద్దాం ఏంటి అసలది. ఓకే. జనరల్‌గా మనకి 2 టైప్స్ ఆఫ్ మైండ్‌సెట్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్‌సెట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రోత్ మైండ్‌సెట్. ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి? ఇది మనకి ఫస్ట్ తెలుసుకోవాలి. తెలిస్తే ఏమైతదంటే, మనం ఏ టైప్ ఆఫ్ మైండ్‌సెట్ కలిగి ఉన్నామో మనకు క్లారిటీ వస్తది ఫస్ట్. వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి ఫర్దర్ అన్నది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా ఒకే సెంటెన్స్‌లో గాని డిఫరెన్స్ మనం చూస్తే, ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఏంటంటే, మనకు తెలుసో తెలియకో మనలో ఏవైతే కొన్ని లేబుల్స్ ఏర్పడిపోయి ఉన్నాయో, ఇవే కరెక్ట్ అని మనకి మనమే ఒక లాక్ ఏసుకొని మన మైండ్‌కి జస్ట్ జీవితాన్ని అలా గడుపుతూ ఉంటూ ఉంటాం. ఓకే. బట్ గ్రోత్ మైండ్‌సెట్ ఏంటంటే, మనం ఏ స్థాయిలో అయితే ఉన్నామో అక్కడి నుంచి గ్రోత్ సీడ్స్ వేసుకుంటూ, ఆ ప్లాంట్‌ని పెంచుకుంటూ, అలా, అలా, అలా జీవితంలో ఉన్నతంగా మారుతూ, అసలు బయట ప్రపంచం అంటే ఏంటో మనం తెలుసుకుంటూ, ఇంతవరకు మనం ఎక్కడ స్టక్ అయిపోయామో అర్థం చేసుకుంటూ, ఏం చేస్తే నేను నా జీవితాన్ని అద్భుతంగా మలుచుకోగలను, ఎటువంటి మ్యాజిక్ నేను యాడ్ చేసుకోగలను అనే విషయాలు తెలుసుకొని, అద్భుతంగా జీవితాన్ని ప్రారంభించడం. ఓకే. అంతే కాకుండా మనం ఇప్పుడు చెప్పుకున్నాం గదా! సీడ్స్ ఏవైతే వేస్తామో అవే మనకి ఫలాలు దొరుకుతాయి. ఓకే. నార్మల్‌గా ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను వాళ్ళ పరిస్థితులు బట్టి ఓకే. అలాగే ఆహ్, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న అంశాలు, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా లైఫ్ స్టైల్, వాళ్ళ తాలూకా ప్రవర్తన, మాట తీరు వీటన్నింటి ప్రభావం, అలాగే వీళ్ళు చదువు, ఇంకా కొన్ని వాళ్ళ గత జన్మల నుండి తీసుకొచ్చిన అంశాలు ఇవన్నీ కలిపి మన మైండ్ సెట్ అన్నది ఒక విధంగా తయారైతూ ఉంటది. ఓకే. అయితే అది ఫిక్స్‌డా? గ్రోతా? అన్నది డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ స్టైల్స్‌లో ఉంటుంటది. అండ్ బేసికల్లీ మనం కామన్‌గా ఈ 2 టైప్స్‌ని తీసుకున్నాం. సో వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డు ఐ హావ్? ఇది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించుకోవాలి. ఓకే. నా మైండ్ సెట్ ఏంటి? గ్రోత్ మైండ్ సెటా? ఫిక్స్డ్ మైండ్ సెటా? ఓకే. ఎందుకంటే మీరు ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేద్దాం అనుకున్నా, ఎన్ని మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నా లైక్ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, ఓకే, హోపోనోపోనో ఆర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ మ్యాచింగ్ ఏదైనా కూడాను మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వాలి. మీ లైఫ్‌లో మీరు అబండెంట్ అవ్వాలి అన్ని విషయాల్లో అంటే ప్రతి దానికి మూల మంత్రం ఏంటంటే మైండ్‌సెట్. ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఏ టెక్నిక్ యూజ్ చేసినా అది స్టార్ట్ అయ్యేది మైండ్‌సెట్‌తోనే. ఓకే. సో మనం ఈ రూట్‌ని పట్టుకుంటున్నాం. ఓకే. సో రూట్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటుందో ఆటోమేటిక్‌గా ఆ వృక్షం అన్నది ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటది ముందుకు. కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం అసలు మన మైండ్‌సెట్ ఏంటి? ఓకే. మరి రెడీనా మీ అందరూ తెలుసుకోవడానికి? యాహ్! సో ఇప్పుడు ఒక చిన్న టెస్ట్. ఓకే. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి నేను చెప్తా. యూ జస్ట్ ఐ మీన్ డూ వన్ థింగ్. నేను ఒక్కొక్క సెంటెన్స్ చెప్పినప్పుడు మీరు అది మీలో ఇప్పుడు ఉందా? లేదా? అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఒక బుక్ అండ్ పెన్ పట్టుకోండి. ఒకవేళ దగ్గర లేకపోతే తెచ్చేసుకోండి వెంటనే. అండ్ విల్ గెట్ స్టార్టెడ్. ఓకే. యాహ్! ఆర్ యూ రెడీ విత్ పెన్ అండ్ పేపర్? యెస్. హెడ్డింగ్ పెట్టుకోండి. వాట్ ఈస్ మై మైండ్‌సెట్ అని. వాట్ ఈస్ మై మైండ్‌సెట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే. అలాగే ఒక పక్క లెఫ్ట్ సైడ్‌లో ఫిక్స్డ్, రైట్ సైడ్‌లో గ్రోత్ అని రాయండి. ఓకే. మై మైండ్‌సెట్ అని హెడ్డింగ్ పెట్టి లెఫ్ట్ సైడ్‌లో ఫిక్స్డ్
అండ్ రైట్ సైడ్లో గ్రోత్ అని రాయండి. ఇప్పుడు నేను ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్కి సంబంధించినవి అలాగే గ్రోత్ మైండ్ సెట్కి సంబంధించినవి కొన్ని పాయింట్స్ చెప్తా. ఓకే, అది ఒకవేళ మీలో ఉంది అనుకుంటే సైడ్న మార్క్ వేయండి. ఓకే, గాట్ ఇట్. ఫస్ట్ నెంబర్ ఒకవేళ ఎస్ ఇది నాకు ఉంది అని నాలో ఉంది అని అనిపిస్తే అక్కడ 1 అని వేయండి. అర్థమైంది కదా అందరికి ఏం చేయాలా? ఎస్, జస్ట్ మినిట్. ఐ ఆమ్ ఎయిదర్ గుడ్ అట్ ఇట్ ఆర్ ఐ ఆమ్ నాట్. అంటే కొన్ని విషయాల్లో మనకి తెలియకుండానే ఎస్ నాకు అన్ని తెలుసు ఈ విషయంలో అని అనిపిస్తుంటుంది, ఇంకేం తెలుసుకోవడానికి లేదు అని అనిపిస్తుంది. లేదా అస్సలు నాకు ఏ విషయం కూడా తెలియదు అనిపిస్తుంది. ఇటువంటి కండిషన్ మీలో కనిపిస్తుందా? అంటే మీరు ఏదైతే చేస్తున్నారో మీ లైఫ్లో దానికి సంబంధించి ఎస్ నాకు అంతా తెలుసు ఇంకేం తెలుసుకోవడానికి లేదు అని కానీ, లేకపోతే నాకు అసలు ఏమీ తెలీదు అని కానీ అనిపిస్తుందా? ఇఫ్ ఎస్ సైడ్న 1 అని నెంబర్ వేయండి. ఓకే, సెకండ్ వన్, వెన్ ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ ఐ గివ్ అప్. అంటే ఏదైనా ఒకటి ప్రారంభిస్తాం మంచి ఉత్సాహంతో. ఓకే, కానీ ఒక్కోసారి చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇన్ బిట్వీన్ మనం సాధించే క్రమంలో. అలా డిస్టర్బెన్సెస్ వచ్చేటప్పుడు నా వల్ల ఇంక అవ్వదు అని వదిలేయడం అవుతుందా? ఇఫ్ ఎస్ అక్కడ 1 అనేసుకోండి. లేదు అటువంటిది లేదు అంటే యూ కెన్ పుట్ ఎ క్రాస్ మార్క్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఐ డోంట్ లైక్ టు బి ఛాలెంజ్డ్. అంటే ఛాలెంజ్ తీసుకోవడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఫియర్ ఉంటది అనమాట. అది మానవ సహజం, అది మనమే కదా ఎవరికైనా కూడాను. కొత్తదనం అనేసరికి మైండ్ లో ఒక రకమైన ఫియర్ వస్తుంది. ఎందుకు? ఒకే విధానానికి అలవాటు అయిపోయి ఉంటది కదా. మన మైండ్ మసిల్స్ అన్ని కూడా ఒకే సిస్టమ్ కి అలవాటు అయి ఉంటాయి. కొత్తగా ఏదైనా ఆలోచించాలన్నా, కొత్తగా ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా కొత్త అటెంప్ట్ కోసం మనం ముందడుగు వేద్దాం అనుకున్న చాలా రకాల ఫియర్స్ మైండ్ లో వస్తాయి అన్నమాట. అది చేస్తే అది అయిపోద్ది, లేకపోతే ఇది చేస్తే ఇది అయిపోద్ది, లేకపోతే పలానా నెగిటివ్ అవుతాయి, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటిది అనిపిస్తుందా? ఐ డోంట్ లైక్ టు బి ఛాలెంజ్డ్. ఎటువంటి ఛాలెంజ్ ని కూడా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏదైతే లైఫ్ అవుతుందో జస్ట్ అలా వెళ్ళని అనిపిస్తుందా? ఫోర్త్ వన్, వెన్ ఐ ఫెయిల్ ఐఎమ్ నాట్ గుడ్. అండ్ ఏదైనా ఒకటి ప్రారంభించి బై ఛాన్స్ అందులో ఫెయిల్ అయిపోతే నాకు ఇది ఇంకా అవ్వదు, ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇట్ అన్న ఫీలింగ్ వస్తుందా? నెక్స్ట్, టెల్ మీ ఐ ఆమ్ స్మార్ట్. ఇఫ్ యూ ఓకే, టెల్ మీ ఐ ఆమ్ స్మార్ట్ అంటే ఏంటి? మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటాం. ఓకే, ఎలా అంటే మన క్వాలిటీ ఏంటి, అలాగే మనం ఏం చేయగలం, నాలోని ఏంటుందో ఇంకొకరు చెప్తే గాని నాకు తెలీదు ఓకే అని అనిపిస్తూ ఉంటది. టెల్ మీ ఐఎమ్ స్మార్ట్ అంటే ఏంటంటే మనం ఒకరి మీద డిపెండ్ అవడం, మనల్ని మనం తెలుసుకోవడానికి, లేకపోతే మన కోసం మనం ఒక అవగాహన తెచ్చుకోవడానికి, లేదా నిజంగా మనం కరెక్టా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరి మీద ఆధారపడతాం అన్నమాట. వాళ్ళు ఓకే ఎస్ యు ఆర్ స్మార్ట్, యు ఆర్ గుడ్ అంటే అప్పుడు మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. లేకపోతే మన కోసం మనకేమీ తెలియదు. ఓకే, మనం ఏం చేయగలం, ఎలా చేయగలం అవేవి కూడాను ఐడియా ఉండదు. అలాగా అలాంటిది ఏమైనా అనిపిస్తుందా? నెక్స్ట్ వచ్చి ఇఫ్ యు సక్సీడ్ ఐ ఫీల్ థ్రెటన్డ్. అంటే మనం ఎదుటిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సక్సెస్ అయితే మనకు భయం వేస్తుంది అనమాట. అమ్మో వాళ్ళు అలా చేశారు, మన వల్ల అలాగ అవ్వదే. ఓకే, వాళ్ళు లక్కీ కాబట్టి వాళ్ళ లైఫ్ అలాగ అవుతుంటుంది, మనకు అలాగ లేదు. లేదా వాళ్ళు ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ కాబట్టి అలా అవుతుంటారు, అసలు నా వల్ల అవ్వదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అసలు ఇవేవి అవ్వవు అంతే. ఓకే, ఒక రకమైన భయం, పక్క వాళ్ళు సక్సెస్ అయితే మనకు భయం వేస్తుంటది అనమాట. అది రకరకాల కారణాలు ఉంటాయి దానికి. అయితే ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా అందులోకి వెళ్ళొద్దు. ఈ ఫీలింగ్ మీకు వస్తుందా? ఇఫ్ యూ సక్సీడ్ ఐ ఫీల్ థ్రెటన్డ్. నెక్స్ట్ వచ్చి మై ఎబిలిటీస్ డిటర్మైన్ ఎవ్రీథింగ్. అంటే మనకి ఏదైతే దక్షత ఉందో అదే ప్రతి దాన్ని కూడా డిటర్మైన్ చేస్తుంది, అంటే డిసైడ్ చేస్తుంది అనుకుంటుంటాం.
అంటే మనకి ఏది తెలుసో, లేకపోతే మనం ఏం చదువుకున్నామో, లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉందో, ఇదే ప్రతిదాన్ని డిసైడ్ చేస్తది అనుకుంటుంటాం అన్నమాట. కానీ అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ మై ఎబిలిటీస్ డిటర్మైన్ ఎవ్రీథింగ్. ఓకే. నా దక్షత ఏదైతే ఉందో అదే ప్రతి దాన్ని కూడాను డిసైడ్ చేస్తుంది జీవితంలో అని. సో ఇందులో ఎన్ని మీరు నెంబర్స్ వేసుకున్నారో, ఎన్ని క్రాస్ చేసుకున్నారో కౌంట్ చేయండి. దానిలో కౌంట్ చేసి కింద వేసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం. ఓకే. వన్స్ కంప్లీటెడ్ జస్ట్ షో యువర్ థమ్స్ అప్. బట్ బీ ఫ్రాంక్ వైల్ డూయింగ్ దిస్. ఓకే. మీరు మనస్ఫూర్తిగా మీ ఆత్మసాక్షిగా ఈ ఈ టాస్క్ చేయండి. కంప్లీటెడ్ ఆల్ ఆఫ్ యూ? షో యువర్ థమ్స్ అప్ ఇఫ్ yes. Yes, very good. Nice, nice. Wonderful. Yeah. Shall we move for the next one? Okay. Now let's move for the growth mindset. Okay. ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ కూడాను మీరు ఏవేవైతే ఐ మీన్ ఎస్ ఈక్వాలిటీ నాలో ఉంది అని అనిపిస్తుందో అక్కడ రైట్స్ పెట్టండి. లేదు ఇది నాలో అని అనిపించిన దానికి ఇంటూ పెట్టండి. లేదు ఇది నేను ప్రయత్నిస్తే అయిపోతుంది అనిన దానికి, లేదా సగం ఉంది ఇంకా పెంచాలి అనుకునే దానికి హాఫ్ మార్క్. ఓకే. అలా చేయండి. ఓకేనా? పూర్తిగా ఇది నాలో ఉంది అనుకున్న దానికి 1, ఇది నాలో లేదు అనిన దానికి ఇంటూ, కొంచెం ఉంది ఇంకా డెవలప్ చేసుకోవాలి అనుకునే దానికి యూ కెన్ గివ్ హాఫ్. ఓకే. గాట్ ఇట్? నౌ లెట్స్ డూ దట్. ఫస్ట్ వన్ వచ్చి ఐ క్యాన్ లెర్న్ ఎనీథింగ్ ఐ వాంట్ టు. ఓకే. ఐ క్యాన్ లెర్న్ ఎనీథింగ్ ఐ వాంట్ టు అంటే ఏంటి? నాకు ఏదేది అవసరమో అది నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే. అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి అన్నీ తెలియవు కదా. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మన జీవితంలో ఏవేవైతే జరిగాయో అవన్నీ మనం పుట్టగానే మనకు వచ్చేలే కదా. లేదా మనం స్కూల్ చదువుతున్నప్పుడు, కాలేజ్ చదువుతున్నప్పుడు అన్నీ మనకు తెలుసుకోలేదు కదా. జీవితంలో మనం రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుండేటప్పుడు, అలాగే రకరకాల విషయాల్లో మనకు అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు యాడ్ అవుతూ ఉన్నాయి కదా. సో ఐ క్యాన్ లెర్న్ ఎనీథింగ్ ఐ వాంట్ టు. నాకు ఏదేది అవసరమో అదంతా నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని మీకు 100% అనిపిస్తుందా? ఇఫ్ ఎస్, జస్ట్ పుట్ ఏ టిక్ మార్క్. లేదు అలాగ అనిపించడం లేదు అనుకుంటే ఇంటూ పెట్టండి. హాఫ్ అనిపిస్తుంది ఇంకా హాఫ్ అనిపించాలంటే హాఫ్ మార్క్ వేసుకోండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ ఐ ఆమ్ ఫ్రస్ట్రేటెడ్ ఐ పెర్వర్స్. నార్మల్ గా మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంటది అంటే ఏమైనా మనం చేస్తున్నప్పుడు, లేకపోతే హార్డ్ గా ట్రై చేసి దాన్ని అచీవ్ చేయలేనప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది నార్మల్ గా మనుషులకి. అంటే ఏంటి? ఏదో అనుకున్నాలే అదేం అవ్వదు ఇది అది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు యాక్చువల్లీ తిరిగి మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం? ఓకే. అంటే ఎస్ ఇది ఇంతే జీవితం అని అనిపిస్తుందా? లేదు ఇంకా మనం దీన్ని మార్చొచ్చు అని అనిపిస్తుందా? లేకపోతే దీనికి సంబంధించిన విషయం నాకు ఏదైతే తెలియదో అది ఇంకా నేర్చుకొని నేను ఎలాగైనా సాధించగలను అన్న పట్టుదల వస్తుందా? ఓకే. పెర్సివర్ మీన్స్ పట్టుదల. ఓకే. వెన్ ఐ ఆమ్ ఫ్రస్ట్రేటెడ్ ఐ పెర్సివర్ అంటే చాలా పట్టుదలగా నేను మళ్ళీ ఒక అడుగు వేస్తున్నా అని అనిపిస్తుందా? లేదు అక్కడే ఆగిపోవడం అవుతుందా? చెక్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. ఓకే. చిన్న చిన్న ఛాలెంజెస్, ఎక్కువ అక్కర్లే. ఏవైతే మనం సాధించగలమో చిన్న చిన్న ఛాలెంజ్ మనకు మనమే ఇచ్చుకొని ఎస్ వెరీ గుడ్, ఐఎమ్ ఆసమ్
అన్న ఫీల్ కలుగుతుందా? లేదంటే ఏముందిలే నాకు నేను ఛాలెంజ్ చేసుకోవడం ఏంటి అని అనిపిస్తుందా? చెక్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, వెన్ ఐ ఫెయిల్ ఐ లెర్న్. ఎప్పుడైతే ఏదైనా చేసి నేను ఫెయిల్ అయితే అందులో నేర్చుకుంటున్నాను నేను దాని వలన అని అనిపిస్తుందా? లేదు ఫెయిల్ అయిపోతే ఇంతే, మరి నేను చేయలేను అని అనిపిస్తుంది. దెన్ టెల్ మీ ఐ ట్రై హార్డ్. ఓకే, టెల్ మీ ఐఎమ్ స్మార్ట్ అని అనుకున్నాం కదా ఫిక్స్డ్ మైండ్ సెట్లు. అంటే ఒకళ్ళు చెప్పాలి మనకి యు ఆర్ స్మార్ట్ అని. బట్ ఇక్కడ ఏంటి, టెల్ మీ ఐ ట్రై హార్డ్ అంటే ఎప్పుడు కూడా లెర్నింగ్ కోసం సిద్ధంగా ఉంటాం, మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. నాకు తెలియజేయండి, నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తా, ఇంకా బెటర్ అవుతా లైఫ్లో అన్న మైండ్ సెట్ కలిగి ఉంటాం. నెక్స్ట్ వచ్చి, ఇఫ్ యూ సక్సీడ్ ఐ ఆమ్ ఇన్స్పైర్డ్. ఓకే, మన ఎదుటి వాళ్ళు సక్సెస్ సాధిస్తే మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఎస్, వాళ్ళు సాధించారు కదా, మనం ఎందుకు సాధించలేం? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు ప్రయత్నిస్తే అయినప్పుడు నేను ప్రయత్నిస్తే ఎందుకు అవ్వదు, ఖచ్చితంగా నేను చేస్తాను అన్న ఫీలింగ్ వస్తుందా? లేదా ముందు చెప్పుకున్నట్టు అవతల వాళ్ళని చూసి మనకి భయమో జలసియో వస్తుందా? జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. అలాగే మై ఎఫర్ట్ అండ్ యాటిట్యూడ్ డిటర్మైన్ ఎవ్రీథింగ్. ఓకే, మై ఎఫర్ట్ అండ్ యాటిట్యూడ్ డిటర్మైన్ ఎవ్రీథింగ్ అంటే నా తాలూకా ఎఫర్ట్ అంటే మనం ఏంటి ప్రయత్నిస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది. అలాగే యాటిట్యూడ్, మన ఆలోచన విధానం, మన యాక్షన్ టేకింగ్, ఇవన్నీ అంతటిని డిసైడ్ చేస్తుంది అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంటది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు దీన్ని కౌంట్ చేసేయండి, ఎన్ని కంప్లీట్ టిక్స్ వచ్చాయి? ఓకే, ఎన్ని హాఫ్స్ వచ్చాయి? అవన్నీ కలిపి వేసుకోండి మొత్తం. రెడీ? ఇప్పుడు కంపేర్ చేయండి. మనం బోత్ వేసాం కదా, ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ అని. ఓకే, దేని తాలూకు స్కోర్ హైయెస్ట్ ఉంది? ఫిక్స్డ్ హైయెస్ట్ ఉందా, గ్రోత్ హైయెస్ట్ ఉందా? అల్వేలమ్మ గ్రోత్ చెప్పండి. హైయెస్ట్ ఉంది మేడం. గ్రోత్ హైయెస్ట్ ఉంది. ఎవరెవరికి మేడం, గ్రోత్ మేడం. హైయెస్ట్ ఉంది? గ్రోత్. వసంత గ్రోత్ హైయెస్ట్ ఉంది మేడం. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. ఎస్, థ్యాంక్ యూ అల్వేలమ్మ, మేడం. అల్వేలమ్మ, లక్ష్మి అమ్మ, ఆశ్లేష, చైతన్య, రూప గారు, వసంత గ్రోత్ హైయెస్ట్ ఉంది. వండర్ఫుల్. మ్యామ్ గ్రోత్ గ్రోత్ ఉంది మేడం. గ్రోత్ లో మ్యామ్ ఫైవ్ ఏమో టిక్స్ మ్యామ్, 2.5 మ్యామ్ గ్రోత్ లో. ఓకే ఓకే, గుడ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మాక్సిమం అంతా గ్రోత్ లోనే ఉంది. ఎస్, అంతకు ముందు కూడా ఇలానే ఉండదా? No, ఇది వరకు ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉండేవాళ్ళం అండి. మనకి ఏం అవ్వదు, మన వల్ల అవ్వదు, ఇయే మా థాట్స్. ఎక్కడో హాఫ్ గ్రోత్ లో మా అలా జీవితం ఇంతే. 7 వచ్చింది మేడం. ఏమా? గ్రోత్ లో 7 మన 7 జీవితం వచ్చింది. ఇంతే. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. ఎస్ గ్రోత్ లో అన్ని వచ్చాయి మ్యామ్ ఈసారి. అంతకుముందు 1 or 2 గ్రోత్ మనం చేసినప్పుడు సెషన్. ఫిక్స్డ్ లో ఏమున్నాయా ఇంకా? ఫిక్స్డ్ లో ఏం లేవు. వండర్ఫుల్, వెరీ గుడ్. ఏదో సెకండ్ వన్ మాత్రం కొంచెం అనిపించింది మ్యామ్ నాకు లైట్ గా, అంతే, మిగతా అన్ని లేవు. ఎస్, ఇదే మాట, మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే ఇంకెక్కడ ఏంటి డ్రాబ్యాక్ ఉంది, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలో తెలుస్తుంది. యా, రూపమ్మ గారు ఏంటమంటుండారు? ఇది వరకు ఇప్పుడు అంతా గ్రోత్ మైండ్ సెట్ లోనే ఉన్నాం మేడం. ఫిక్స్డ్ లో 1, 2 తేడా ఉన్నాయి తప్ప అన్ని బానే ఉన్నాయి. అది కూడా బానే ఉంది. అది ఎలా ఉండాలో అన్ని తెలుసుకున్నాం మేడం. ఎస్. గ్రోత్ లో అయితే అవి 2 కూడా హాఫ్ అక్కర్లేదు, తెలుసుకుంటాం అయితే జరిగింది, కానీ పూర్తిగా తెలుసుకోలేదని హాఫ్ వేసుకున్నాం మేడం. అంతే. ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ టైప్ చేస్తున్నారు శైలజ గారు గ్రోత్, స్వాతి గారు గ్రోత్, కరుణ గారు గ్రోత్, ఎస్, ఆశ్లేష, పద్మశ్రీ, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద గ్రోత్ మైండ్ సెట్. అందరూ ఒకసారి అందరికి కంగ్రాచులేషన్స్ చెప్పండి అమ్మా. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఎస్, ఓకే. సో మనం సాధించాం, ఫిక్స్డ్ నుంచి గ్రోత్ కి షిఫ్ట్ అయిపోయింది మన మైండ్ సెట్. నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఫిక్స్డ్ నుండి గ్రోత్ కి తీసుకొచ్చాం, అయిపోయింది. నెక్స్ట్ గోల్డెన్ గ్రోత్ కి వెళ్ళాలి మేడం. వండర్ఫుల్, వండర్ఫుల్, గోల్డెన్ గ్రోత్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు రెడీగా ఉన్నారు గోల్డెన్ గ్రోత్ కి వెళ్ళడానికి?
జస్ట్ టైప్ చేయండి జీజీ గోల్డెన్ గ్రోత్ ఇన్ ద చాట్ బాక్స్ ఫస్ట్. జీజీ గోల్డెన్ గ్రోత్. ఎస్, పద్మశ్రీ గారు, చైతన్య గారు, రూపమ్మ, స్వప్న, అల్వేలమ్మ, ఆశ్లేష. ఎస్, వండర్ఫుల్. యా, లక్ష్మి అమ్మ, కృష్ణవేణి అమ్మ, రాజలక్ష్మి గారు, శైలజ గారు. గుడ్ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, వసంత, లక్ష్మి అమ్మ. గుడ్. సో నౌ యు ఆర్ రెడీ ఫర్ గోల్డెన్ గ్రోత్. ఓకే. సో ఎవరెవరైతే ఖచ్చితంగా మా లైఫ్ లో గోల్డెన్ గ్రోత్ కావాలనుకుంటున్నారో, అలాగే ఇంకెవరైతే కొంచెం కొంచెం ఇంకా ఫిక్స్డ్ లో ఉన్నాయి, ఇంకా పూర్తిగా గ్రోత్ మైండ్ లోకి రావాలనుకుంటున్నారో, వాళ్ళందరికి కూడాను ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఆ మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ. ఎస్, చైతన్య గారు, అల్వేలమ్మ, వసంత, పద్మశ్రీ గారు, రూప గారు, ఆశ్లేష, స్వప్న, ఎస్, కృష్ణవేణి అమ్మ, లక్ష్మి గారు, వసంత, లక్ష్మి అమ్మ. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో అదేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఎస్, శైలజ గారు. ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఫర్ యూ ఆల్. ఓకే, లెట్ us see what is that. ఓకే. సో మీరు ఏదైతే మీ లైఫ్ లో అనుకుంటున్నారో సాధిద్దామని, ఓకే, అలాగే ఎక్కడెక్కడైతే ఇంకా కొంచెం కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఇంకా బాగా తెలుసుకుందాం అని అనుకుంటున్నారో, ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్. ఇది మనం ముందు తెలుసుకోవాలి. అంటే చాలా మంది ఏం చేస్తామంటే అవుటర్ వరల్డ్ లో అన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే. అంటే ఫలానా వాళ్ళ తాలూకా ఆలోచనలు, మాటలు వేరేగా ఉన్నాయి, నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళని మార్చాలను, లేకపోతే వాళ్ళ జీవితంలో ఏం చేయాలో కరెక్ట్ చేయడం లేదు, అందుకే నాకు ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు మార్చడం అనుకోను, లేదా నేను అన్ని మంచిగా చేస్తున్నా కదా, ఎందుకు నన్ను అర్థం చేసుకోవడానికి బాధపడడం, ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా. ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బయట ప్రపంచంలో ఉన్న అన్నింటినీ మనం కంట్రోల్ చేసేయాలి అన్నది ఫస్ట్. ఆ మైండ్ సెట్ ని మార్చాలి, ఆలోచనలు మార్చాలి ఫస్ట్. ఎందుకంటే బయట ప్రపంచంలో ఏం లేదు, మన ఇన్నర్ వరల్డ్ లోనే అంతా ఉంది. ఓకే. ఏ మార్పు రావాలన్నా మన లోపలే రావాలి. ఓకే. అయితే ఏంటి మన కంట్రోల్లో ఉంది, మనం ఏంటి కంట్రోల్ చేసుకోగలం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ మైండ్. మీ మైండ్ ని కంట్రోల్ చేసుకునే కంప్లీట్ క్వాలిటీ మీలోనే ఉంది, అది ఎవరి మీద కూడా డిపెండెంట్ కాదు. అలాగే యువర్ ఇమోషన్స్, ప్రతి చిన్నదానికి బాధపడిపోవడం, ఏడ్చడం, బకెట్లు బకెట్లు. ఓకే. ఎవరో ఏది అనేసరికి ఏడ్చడం, ఏది అయ్యేసరికి ఏడ్చడం, ఓ బాధపడిపోవడం, కుమిలిపోవడం, దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే యువర్ యాక్షన్స్, మీ పనులు, మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, డైలీ రొటీన్లో ఏం చేస్తున్నారు, మీ లైఫ్ బెటర్మెంట్ కోసం ఏం చేస్తున్నారు, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఓకే. ప్రతిరోజు ఎంత పర్సెంటేజ్ వాల్యూ యాడ్ చేసుకుంటున్నారు, ఏ పని చేస్తే మీకు ప్రొడక్టివిటీ పెరిగి మీరు పర్సనల్ గా, ఫైనాన్షియల్ గా కూడా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది, అటువంటి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవడం అంతా కూడాను మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. అలాగే యువర్ రిలేషన్షిప్స్, జీవితంలో ప్రతి ఒక్కరు కూడా రకరకాల ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి రిలేషన్స్ రిలేటెడ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతామో మిగతా రిలేషన్స్ అన్నింటినీ కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఓకే. ప్రతి దానికి కూడా సైన్స్ అండ్ సైకాలజీ ఉంటుంది రిలేషన్ రిలేటెడ్. అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ మన సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళకి చాలా మందికి ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. సో రిలేషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం అన్నది కూడా మన చేతిలోనే ఉంది. అలాగే యువర్ వర్డ్స్. ఓకే. మనం ఏం మాట్లాడుతున్నాం అసలు. ఓకే. నా జీవితం ఎంత హ్యాపీగా ఉంది, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వండర్ఫుల్, మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నామా? బా నా జీవితంలో ఎప్పుడూ ఆనందం లేదు, నేను ఎంత ప్రయత్నించినా ఏమీ అవ్వదు, నేను ఏమనుకుంటే దానికి ఉల్టా అవుతుంటది. ఓకే. ఎవరు నాకు సపోర్ట్ చేయరు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, ఏ విషయంలో కూడాను నేను అనుకున్నవేవి అవ్వవు.
నేను ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంటది. ఇలాంటివి చెప్పుకుంటున్నామా? ఎందుకంటే మాటే మంత్రం. మనం ఏం మాట్లాడుతుంటామో అది ఊరికే రాదు. ఇక్కడ ఉంటేనే వస్తుంది. సో ఇక్కడ ఉండి మన మాట ద్వారా బయటకు వచ్చిందంటే అదే ఫ్రీక్వెన్సీ మనం విశ్వంలోకి పంపిస్తున్నాం. మరి అదే అబండెంట్ అయ్యి వస్తుంది కదా. సో ఇకపై నుంచి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎటువంటి నెగటివ్ వర్డ్స్ మాట్లాడొద్దు. ఓకే, మేబీ చిన్న చిన్న ఛాలెంజెస్ ఉండొచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ట్రై టు టాక్ అబౌట్ ఇట్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్ గా బాగా ప్రాబ్లం ఉందనుకోండి. ఎస్, ఐఎమ్ బికమింగ్ అబండెంట్. నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అవుతున్నా, ఆర్థికంగా ఎదుగుతున్నా అని చెప్పుకోండి. అలాగే ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఎవరైనా ఎలా ఉన్నావు అంటే ఏదో అలాగే కాకుండా ఎస్ బాగున్నా, ఐఎమ్ డూయింగ్ వెల్, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నా, ఇది చెప్పండి. అలాగే ఒక రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎంతసేపును వాళ్ళంతే 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 వాళ్ళు ఎప్పుడు నన్ను బాధ పెడుతుంటారు, నేను ఎప్పుడు బాధపడుతుంటా, ఇది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పుకోండి. ఏ రిలేషన్ లేకుండా ఏకాకుల్లో ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. మనకి రిలేషన్స్ ఉన్నాయి, మనుషులు మన చుట్టుపక్కల ఉన్నారంటే వీఆర్ సో లక్కీ. సో ట్రై టు కన్వే గ్రాటిట్యూడ్ టు దెమ్. ఓకే, అలాగే ఆ, మన కెరియర్ రిలేటెడ్, నేను ఆడదాన్ని కదా, నేనేం చేయలేను, మా ఆయన గారు సపోర్ట్ చేయరు, ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్ కాదు, అందుకే ఏం చేయలేను, లేదా పిల్లలు చిన్నోళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, టైం అవ్వదు, లేదా నాకు ఎటువంటి అవకాశాలు లేవు, ఇలా కాదు. నేను నా నిత్య కర్మల్ని, నా పనుల్ని అన్నింటినీ కూడాను కరెక్ట్ గా నిర్వర్తిస్తూ ఇంకా నా సమయాన్ని, ఎనర్జీని సేవ్ చేస్తా, అది తిరిగి మళ్ళీ నా డెవలప్మెంట్ కోసమే ఉపయోగించుకుంటా అన్నవి చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో వండర్స్ అండ్ మిరాకల్స్ అన్నవి ప్రారంభం అవుతాయి. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఎందుకంటే నా లైఫ్ లో నేను అవన్నీ చూస్తూ ఉన్నా ప్రాక్టికల్ గా, అండ్ అలాగే నా మెంటీస్ లైఫ్స్ లో కూడా అవి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ మధ్య డిఫరెంట్ సెషన్స్ అటెండ్ అవుతూ ఉన్నారో, లైక్ 6 months జర్నీ, స్నేహప్రీన్యూర్ అండ్ లవ్లీ కపుల్, ఓకే, అబండెంట్ క్వీన్, డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇయర్ అంతా. సో ప్రతి సెషన్ లో అటెండ్ అయిన వాళ్ళందరి లైఫ్స్ లో కూడాను వాళ్ళు ఏ ఉద్దేశంతో అటెండ్ అయ్యారో ఆ విషయంలో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో నౌ ఐఎమ్ కమిటెడ్ టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, వసంత రాశారు ఇక్కడ, మీ గిఫ్ట్ చాలా బాగుంటాయి మ్యామ్. ఎస్, యాక్చువల్లీ ఐ లవ్ టు గివ్ గిఫ్ట్స్. ఓకే, ఎస్, యా, ఈ రోజు కూడా నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నా. రెడీ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇట్? యా, డన్, వెరీ గుడ్. అందరూ చూపించండి థమ్స్ అప్, దెన్ ఓన్లీ ఐ విల్ షో యూ. యా, యువర్ థమ్స్ అప్. ఎస్, వెరీ గుడ్. ఓకే, నౌ లెట్ మీ షో దట్ and let me see who is ready to grasp that gift. Okay, here it is. Rewire your subconscious mind and start your new life. There's a 2 hours masterclass on 12/12/2024. Okay, timing 11 a.m. nunchi 1 p.m. Okay, it's a special masterclass for all my beautiful friends and mentees, those who want to take their life to the next level. And the surprising gift is, this is only for 59 rupees. Okay, the actual price was 999, but the special gift for my friends is only for 59 rupees. Okay, so ఏంటి ఎందుకు ఇది అని అంటే, 2025 రాబోతుంది. మన జీవితంలో ఇప్పటికే చాలా న్యూ ఇయర్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటూనే వచ్చాం. న్యూ ఇయర్ అంటే జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ విషెస్ చెప్పుకుంటూ ఉంటాం. బట్ అవే బాధలు, అవే ప్రాబ్లమ్స్ అక్కడే అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాం కదా. ఈ న్యూ ఇయర్ ఏదైతే ఉందో, ఇట్ విల్ బి జస్ట్ అ మ్యాజికల్ న్యూ ఇయర్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్స్. ఓకే, మన స్నేహ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో
వాళ్ళందరి జీవితంలో కూడాను 2025 సంవత్సరం అన్నది కంప్లీట్ గా మ్యాజికల్ ఇయర్ గా మారబోతుంది. సో ఈ మ్యాజికల్ ఇయర్ ని ప్రారంభించాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా మనం రీవైర్ చేసుకోవాలి, ఓకే, ఏం చేయాలి అన్నది ఈ 2 hours మాస్టర్ క్లాస్ లో నేను మీకు తెలియజేయబోతున్నా విత్ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీసెస్. ఓకే, డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీసెస్ మనం ఇందులో చేస్తాం ఈ 2 hours. ఓకే, సో కంప్లీట్ గా మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఈ మాస్టర్ క్లాస్ అన్నది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, సో నౌ లెట్ మీ నో హూ ఈజ్ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ దిస్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ ఇస్, నిన్న ఎవరైతే మన కొత్త మ్యాజికల్ మైండ్ మాస్టరీ కోసం రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇది ఫ్రీ. మీరు దీనికోసం వేరే పే చేయక్కర్లేదు. ఓకే, సో ఎవరెవరైతే మ్యాజికల్ మైండ్ మాస్టరీ కోసం రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు దీనికోసం మరి పే చేయక్కర్లేదు. యూ కెన్ అటెండ్ దిస్ 2 hours మాస్టర్ క్లాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, వావ్, థ్యాంక్ యూ, సూపర్ మ్యామ్, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ, థ్యాంక్ యూ సో మచ్. Yes, super ma'am, I'm always ready. Thank you so much. Many thanks. Yes. Thank you everyone. Super ma'am, I'm always ready. Thank you so much. Yes. Wonderful. Wow. Thank you so much, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. Yes. I am ready. Yes. So our readiness అన్నది యాక్షన్ టేకింగ్ ఇమీడియట్ గా ఇప్పుడు చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, చూద్దాం ఎవరెవరు ఇప్పుడు ఏ ఆపర్చునిటీని గ్రాస్ప్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఐఎమ్ గివింగ్ యూ ద నంబర్, సో యూ కెన్ రిజిస్టర్ యువర్ నేమ్ హియర్. ఓకే, yeah, I have given you the number in the chat box, and also I will show you in the screen also. Okay, you can use this number and reserve your seat to attend this 2 hours masterclass. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఎస్ డన్ అని టైప్ చేయండి. ఓకే, మ్యామ్ మేము అక్కర్లేదు కదా మేడం నిన్న క్లాస్ లేదమ్మా, కట్టిన వాళ్ళు. మీరక్కర్లేదు. ఓకే, మీకు ఇది స్పెషల్ గిఫ్ట్. ఓకే, యా, సో ఎవరెవరైతే ఈ మాస్టర్ క్లాస్ 2 hours మాస్టర్ క్లాస్ లో కంప్లీట్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీవైర్ చేసుకొని మీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో బై అప్లయింగ్ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఓకే, యా, స్వప్న క్లాస్ రేపా? నో, ఇట్స్ నాట్ రేపు, ఇట్స్ 12/12/2024. ఓకే, December 12 నా అవుతుంది. మార్నింగ్ 11 AM నుంచి 1 PM వరకు. ఓకే, ఎందుకంటే ఆ రోజు నాకు స్కూల్ సెలవు ఉంది. ఓకే, సో ఐ యూజ్ మై టైమ్ టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, సో నార్మల్గా మనం ఈ టైంలో అయితే సెషన్స్ చేయం కదా, సమ్ స్పెషల్ డేస్లోనే ఈ టైంలో సెషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఛాన్స్ ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో ఖచ్చితంగా 2025 కోసం రంగం సిద్ధం చేసేసుకుంటారు విత్ ఇన్ ఆ 2 hours లో. ఓకే, గాట్ ఇట్? యా, వండర్ఫుల్. యా, సో I would like to inform you all these things and how we can change our life just
రీవైరింగ్ అవర్ మైండ్. ఓకే, ఎంతవరకు మీరు ఏవేవైతే షేర్ చేశారో మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్, అలాగే మీలో వచ్చిన మార్పులు, ఇట్స్ జస్ట్ నాట్ చేంజ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతటికి కారణం ఏంటంటే మైండ్ సెట్ షిఫ్ట్. ఓకే, సో ఎవరెవరైతే మైండ్ సెట్ రిలేటెడ్ ఈ షిఫ్ట్ కనిపించిందో, మనం ఎప్పుడు కూడా ఏంటంటే జీవితంలో చెరువులా మారిపోకూడదు, పారుతున్న నదిలా ఉండాలి. ఓకే, అంటే చెరువుకి నదికి డిఫరెన్స్ ఏంటంటే చెరువులో వాటర్ ఉంటుంది బట్ మూమెంట్ ఉండదు వాటర్కి. రకరకాల డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా అందులో జమ అయిపోతూ ఉంటుంటాయి కదా. అదే రివర్ అయితే ఎప్పుడు పారుతూనే ఉంటది, ఫ్రెష్గా ఉంటది వాటర్, డిఫరెంట్ ప్లేసెస్ని మూవ్ అవుతూ అలా 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 సముద్రంలో కలుస్తుంది. సో మనం ఎప్పుడు కూడాను రన్నింగ్ రివర్లా ఉండాలి. ఎప్పుడు కూడా మన లైఫ్ ఫ్రెష్గా, బ్యూటిఫుల్గా, ఎంజాయబుల్గా, జాయస్గా. ఓకే, అండ్ అన్ని విషయాల్లో కూడాను అబండెంట్గా. ఓకే, ఏ విషయంలో కూడా లోటు లేకుండా, అంటే మన హెల్త్ విషయమైనా, రిలేషన్స్ అయినా, అలాగే కెరియర్ అయినా, మనీ అయినా, స్పిరిచువాలిటీ రిలేటెడ్ అయినా, ఏదైనా కూడాను మనం ఎస్ నేను అబండెంట్గా ఉన్నా అనే కంప్లీట్ ఫీలింగ్ మనకి వచ్చేటట్టు మన జీవితాల్ని తయారు చేసుకోవాలి, తయారు చేసుకుందాం. మరి మీరు రెడీనా తయారు చేసుకోవడానికి? ఎస్, వెరీ గుడ్. సో I will send this information in our group also. Okay, so as it is already time is up for this session. నేను మన గ్రూప్లో సెండ్ చేస్తా ఇన్ఫర్మేషన్. దోస్ who are interested to attend this session, you can register your name. Okay, and those who have already registered for Magical Mind Mastery New Year లో ప్రారంభిస్తున్న 10 days ఛాలెంజ్. ఓకే, మ్యాజికల్ మైండ్ మాస్టరీ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు దీనికోసం మరి వేరేగా రిజిస్టర్ చేసుకోవద్దు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ గిఫ్ట్ ఫర్ యూ. ఓకే, యా, ఎనీ మోర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? ఇంకేమైనా ఉన్నాయా ఎవరికైనా అడగవలసినవి, చెప్పాల్సినవి? నో మోర్. గుడ్, దెన్ లెట్స్ క్లోజ్ హియర్ and we'll meet again in our next session. Till then, take care, bye-bye. Keep on learning and add value to your life, and get ready to rewire your subconscious mind and start your new life. Okay? Yeah. All the best for that. Good night.